Hello everyone, this is Johari. Welcome back to my channel Cook with Jo Vlogs. అల్లా దయ వల్ల మీరందరూ రంజాన్ ఈద్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని హోప్ చేస్తున్నాను. మా ఇంట్లో కూడా రంజాన్ ఈద్ చాలా బాగా జరిగిందండి. ఈ వీడియోలో మీరు మా ఇంటికి రంజాన్కి ఎవరు వచ్చారో ఇంకా నేను ఏమేం స్వీట్ చేస్తున్నానో చూడబోతున్నారు. సో లెట్ us enter into our video. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, రంజాన్ అంటానే మాకు సిగ్నేచర్ స్వీట్స్ రెండు ఉంటాయి. అవి ఏంటంటే షీర్ కుర్మా అండ్ దమ్కే సేవియా. ప్రజెంట్ వీడియోలో అయితే నేను మీకు దమ్కే సేవియా ప్రిపరేషన్ ఎలా చేసినానో చూపిపోతున్నాను. ఈ స్వీట్కి ముఖ్యంగా మనకు డ్రైడ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ బాగా దండిగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమే నేను క్యాషు, బాదాం, పిస్తా ఇంకా ఎండు ఖర్జూరం ఇవన్నిటిని నేను హాట్ వాటర్లో వేసి నానబెట్టేసిన. కొంచెం బాగా సోక్ అయినాక వాటిని నేను సన్నగా చాప్ చేసుకు పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక నాన్ స్టిక్ కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ దాకా ప్యూర్ ఘీ తీసుకుని అందులో 1 by 1 ఈ నట్స్ అన్నీ నేను సపరేట్గా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకుంటున్నా. ముందుగా చాప్ చేసిన క్యాషు, ఆ తర్వాత ఇప్పుడు ఈ డేట్స్ ఉంటాయి కదా, దాన్ని వాటర్లో సోక్ చేసి చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇవి. దీన్ని కూడా సన్నగా నిలువుగా కట్ చేసుకునేసినాను. ఈ డేట్స్ని కూడా నేను ఎండు ఖర్జూరం దీన్ని కూడా నేను ఫ్రై చేసి తీసి పెట్టుకుంటున్నాను. ఈ స్వీట్లో ఎక్కువ బాగా టేస్ట్ని ఇచ్చేది ఏంటంటే సారపప్పు అని దొరుకుతుంది. ఆ సారపప్పుని కూడా నానబెట్టుకున్నాను నేను. సారపప్పు అండ్ దోసకాయ గింజలు ఉంటాయి కదా, ఇవి రెండు చాలా బాగా హైలైట్ అండ్ టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే పిస్తా వేసుకున్నాను. పిస్తా సోక్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే ఇవి దోసకాయ గింజలు అనమాట, ఇది కూడా వేసేసినాను. పిస్తా ఇంకా సారపప్పు, ఈ దోసకాయ గింజలు అట్ ఏ టైం 3 కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మిగిలింది బాదం పప్పు. ఈ బాదం పప్పుని కూడా సోక్ చేసినాను కదా, పైన ఉండే తోలు ఈజీగా పీల్ ఆఫ్ అయిపోయింది. వాటిని కూడా సన్నగా నిలువుగా కట్ చేసుకునేసినాను. లాస్ట్లో ఈ బాదం పప్పుని కూడా ఫ్రై చేసుకుంటున్నా. ఆ తర్వాత నేను దమ్కే సేవియా చేయడం కోసం స్పెషల్గా దొరికే సేమియా అయితే తీసుకున్నాను. ఇవి నార్మల్గా మనం ఉప్మా చేయడానికి దొరికే సేమియా కాదు, ఇది సన్నగా ఉంటాయి. దీనివల్లనే దీనికి యూనిక్ టేస్ట్ వస్తుంది. ఆ సేమియా తీసుకొని నేను ఘీలో ఫ్రై చేసుకున్నాను. ఒక 10 minutes దాకా సిమ్ ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీ అవుతాయి. ఆ తర్వాత ఒక వెజల్లో మనం ముందుగానే బాగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని ఇందులో వన్స్ ఈ ఫ్రైయింగ్ అయిపోయినాక ఆ మిల్క్ని ఇందులో పోర్ చేసేస్తే మొత్తం ఎక్కువ వేయకూడదు, అప్పుడు అవి బంక అయిపోతాయి, ఎక్కువగా కుక్ అయిపోతాయి. అందుకని మనము సరిపోయినంత మిల్క్ మాత్రమే యాడ్ చేస్తే ఈ పొడిగా ఇట్లా జస్ట్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఆ తర్వాత ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఇందులో వేసి కలిపేసేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టకుండా కిందనే మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఈ షుగర్ ఎంత అంటే మనం 1/2 kg సేమియా తీసుకున్నాం కదా, 1/2 kg షుగర్ వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఆ షుగర్ కరిగి కొంచెం లైట్ తీగ పాకం వచ్చే వరకు మనం దాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వేసేసినాం కదా, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి కలుపుతూ మనం కొంచెం దమ్లో కుక్ చేయాలి. ఈ ప్రాసెస్ మనము కవర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 5 to 7 minutes కవర్ చేసి పెడితే సేమియా అంతా బాగా కుక్ అయిపోతాయి. దమ్లోనే పొడిగా ఉన్నాయి చూడండి, ఇలానే రావాలి మనకి. నెక్స్ట్ ఇందులో మనము కోవా ఉంటే కోవా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇప్పుడు కోవా అవైలబుల్ లేదు కనుక నేను మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఈ మిల్క్ మేడ్ బాటిల్ టచ్ చేసినామంటే ఇంకా టేస్ట్ చేయకుండా అస్సలు ఉండలేము, అంత సూపర్గా ఉంటుంది కదా. సో ఫైనలీ మనం ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేసేసినాక మొత్తం ఈవెన్గా కలిపేసి ఇంకొక 2 to 3 minutes మనము దాన్ని ఉడికించుకున్నామంటే మన టేస్టీ దమ్కే సేవియా అయితే రెడీ అయిపోతుంది. ఇక ఫైనల్గా మనం యాడ్ చేయాల్సిన ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే డ్రైడ్ ఫ్రూట్స్ అండ్ నట్స్. ఇది ముందుగానే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, క్యాషు, బాదం, పిస్తా, దోసకాయ గింజలు ఇంకా చిరంజి అంటే సారపప్పు, ఇవన్నీ మనకి ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసినా దాని టేస్ట్ ఇంకా హైలైట్ అవుతుందన్నమాట. సో నేనైతే దండిగా వేస్తున్నాను. మనం సేమియా తక్కువ రావాలి, ఈ డ్రైడ్ నట్స్ అండ్ ఫ్రూట్స్ అయితే నోట్లో ఎక్కువ రావాలి మనం నములుతుంటే, అప్పుడే దీని యొక్క టేస్ట్ అద్దరిపోతుందన్నమాట. ఓకే అండి, ఎలా ఉంది ఈ స్వీట్ రెసిపీ? మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా ఇవ్వండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ ప్లీజ్.